ఆటో లేడీస్ ఎంపోరియం. కస్టమర్లు వస్తే చూడండి ఇప్పుడు. ఏది వాను నీ దగ్గర మేకప్ సామాన్ కొంటే నా పిల్ల అందంగా కనబడతాను. ఏడా దరిద్రం కట్టి ఉంటది. ఫస్ట్ ఏం వేసావు? లిప్స్టిక్ వేసిన, కాటికి వేసిన, పౌడర్ వేసిన. ఆ మూడింటిలో పాటు లాస్ట్ లో క్వార్టర్ వేయాలబ్బా, అప్పుడు మీ ఆవిడ అందం కనిపిస్తుంది. ఖుష్బు గారు, ఇంద్రజార్ కూడా మన దగ్గర కొంటారు. అర్థం ఎంతగా గో ఇంద్రజార్ ఈ లిప్స్టిక్ వాడతారు, ఈ బ్రాండే. ఏదేం లేదండి, ఆడు వాడింది ఎందుకు ఉంటుంది? అయిపోయింది కదా. అసలు మన బ్రాండ్స్ తాలూకు వాల్యూ ఎలా ఉంటుంది తెలుసా? టీవీలో యాడ్ చూడు. వెల్కమ్ టు ఆటో లేడీస్ ఎంపోరియం. నిజంగా చెప్పాలంటే ఈ ఆటో ఎంపోరియం లో చాలా అద్భుతాలు జరిగాయి. ఆ అద్భుతాల్లో మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. పెద్ద చూడండి, ఈమె కూతురు, ఈమె తల్లి. కూతురికి పెళ్లి అవ్వట్లేదని చెప్పేసి ఆ తల్లి చాలా బాధపడింది. నాకు ఎప్పుడు పెళ్లి అవుతుంది అమ్మా అని ఆ తల్లిని అడిగితే, నాకే తెలుసమ్మా, నీ అర్థం చూసి ఎవరు రావట్లేదని చెప్పి చాలా బాధపడ్డారు. ఆ రోజున ఒక ఆయన వచ్చాడు. పెళ్లి మనం చూసుకుంటే నువ్వు నాకు నచ్చలేదు, ఎవడు పెళ్లి చేసుకుంటాడు? ఆవిడ తల్లి ఈవిడ పిల్ల. సడన్ గా ఒక రోజున ఆ అమ్మాయి లేడీస్ ఎంపోరియం ఫోన్ చేయగానే ఒక లిప్స్టిక్ తీసుకుంది. లిప్స్టిక్ పెట్టుకోగానే వెంటనే ఆశ్చర్యం అనిపించింది. అందరూ నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి పోటీ పడ్డారు. వెంటనే ఆటో ఎంపోరియం థ్యాంక్స్ చెప్పుకున్నారు. కానీ ఫీజు ఇవ్వలేదు. నా దగ్గర చెవురింగులు ఉన్నాయి, ఆ మెల్ల ఏదో తాయితో ఏదో ఉంటాయి కదా, అది ఇచ్చాడు తీసి. ఇంకెవ్వలేదు. ఆటో లేడీస్ ఎంపోరియం అద్భుతాలు చూసారు కదా. అంటే మరొక యాడ్ ముందుకు వస్తాను. అప్పటికు చలో. చూసా అమ్మాయి లిప్స్టిక్ పెట్టుకుంటే పెళ్లి కూడా అయిపోయింది. మనం యాడ్స్ వాటి అలా ఉంటుంది. అర్థమైందా? నమస్తే సార్. నమస్తే మాస్టర్. జడగంటలున్నాయా? ఏంటి సార్ ఇది? జడ గంటలతో పాటు హారతపల్లం కూడా వచ్చింది మనకి. మన దగ్గర చూడు, కొత్త కస్టమర్ వస్తున్నారు ఆవిడ. ఆటో లేడీస్ ఎంపోరియం. నాకు బింది ఇవ్వండి. నాకు బింది కావాలి. ఆ బిందే ఇందులో పెట్టి అమ్ముతున్నాం. అగో బిందియా. అసలు నా బ్రాండ్స్ గురించి తెలియట్లే కదా. ఇప్పుడు ఇంకో యాడ్ ఇస్తాను. యాడ్ ప్లీజ్. అదేంటి టీవీ నుంచి బయటకు వచ్చాడు? అది 5D అమ్మా, బయటకు వచ్చేస్తుంటారు ఒక్కోసారి. ఇప్పుడు చూసుకుంటే గనక మన ఆటో లేడీస్ ఎంపోరియంలో రెండో యాడ్. ఈ పాప ఇంత దిగాలుగా ఎందుకుందని మీరు అంటున్నారు కదా. ఎప్పుడు పెద్దగా అవుతానా, ఎప్పుడు హీరోయిన్ అవుతానని చెప్పి రోజు కళ్ళగనేది. ఒక రోజున లేడీస్ ఎంపోరియం నుంచి చిన్న కాటుకు తీసుకుని ఇలాగా పెట్టుకుని అలా లోపలికి వెళ్ళింది. చూడండి, అద్భుతం జరిగిపోయింది. హీరోయిన్ అయిపోయింది. హీరోయిన్ గా తన కెరీర్ ని ముందు తీసుకెళ్తుంది. అసలు నిజంగా చెప్పాలంటే ఏది ఆ పిల్ల వచ్చింది? కరెక్ట్ చూడే ఒకసారి. చెప్పాలంటే మీకు ఒక విషయం దాచాను. ఆవిడ హాలీవుడ్ వెళ్ళిన తర్వాత ఒక బాయ్ ఫ్రెండ్ తో అక్కడ పెళ్లి చేసుకుని తనకి పుట్టిన పాప సేమ్ చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందో చూడండి. మీ కూతురు వావ్, మీ మేకప్ ఐటమ్స్ వాడితే నాకు కూడా క్రేజ్ పెరుగుతుందా? నీకు క్రేజ్ పెరగాలంటే ఇగో నెయిల్ పాలిష్ పెట్టుకో చూడు. దీనికి ఎంత? 50 రూపాయలు సరిపోద్ది. డిస్కౌంట్లు ఇస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే బెదరు. నమస్తే. ఎవడ నువ్వు? మనకు పెళ్లి సంబంధం సెట్ అయింది. నన్ను అందంగా తయారు చేయాలి. అద్దం ముందు తీసుకెళ్తాను. చూసావా, ఇప్పుడు ఇది మేకప్ తీసేసి ఎంత వరస్ట్ ఉంటుందో చూడు. గో మన దగ్గర సామాన్లు కొనడానికి ఇంద్రజ గారు, ఖుష్బు గారు పోటీ పడతారు తెలుసా? అవునా, వస్తారా ఇప్పుడు? ఇక్కడ చూడు, కొంటారు మనం అమ్మేస్తానులే. నమస్తే మేడం. నా దగ్గర ఒక కమ్మలు ఉన్నాయి. ఇవి గాని పెట్టుకున్నారంటే మీరు శ్రీదేవిలాగా అందంగా కనిపిస్తారు. నాకే ఇచ్చేది. ఇది 1000 రూపాయలు అండి. ఇది నేను 2000 ఇస్తా. నేను 3000 ఇస్తా. నేను 25,000 ఇస్తా. నేను 1 లక్ష ఇస్తా. ఇవ్వు. మీరు కొట్టుకోవద్దు. నా దగ్గర 2 సెట్లు ఉన్నాయి. 2 లక్షలు ఇవ్వండి. నాకు 2 లక్షలు గూగుల్ చేసేయండి. ఇదిగో ఇక్కడే ఉన్నాయి. నమస్తే సార్. నమస్తే. ఏరా లిప్స్టిక్ పెట్టుకుంటే నా పిల్లం నా దగ్గరకు వచ్చిందని చెప్పావా? మీది రాలేదా? అది వేరేవాడి దగ్గరికి వెళ్ళింది పెట్టుకొని. అసలు వాడిని వాడు రమ్మను. యాడ్ ప్లీజ్. మాస్టర్ కొంచెం 100 రూపాయలు చేంజ్ ఇవ్వరా? తీసుకోండి. ఏంట్రా వాడు చేంజ్ చెప్తున్నాడు? మనది 5D టీవీ సార్. 5Dలో 5 రూపీస్ చేంజ్ ఇస్తారా? రారా బయటికి. ఏరా జనాలు మోసం చేస్తారా మీరు? ఒక్క నిమిషం ఉండండి రా, మీ పని చెప్తాను. 25D లో రివర్స్ కూడా అవుతుంది తెలుసా మీకు? 30D ఇప్పుడు కొడతారా?
మొత్తం ఎంత బిజినెస్? మొత్తం అంతా దొబ్బేశారు రా బాబు. ఇల్లు ఒకసారి అందరికి ఒకసారి. వద్దులే. రండి రండి. ఇప్పుడు నేను చాలా అందవిహీనంగా ఉండేవాడిని. వీళ్ళిద్దరు రాగానే సేమ్ చూడండి ఇంద్రజ గారి లాగా ఖుష్బు గారిలా రెడీ చేస్తాను. ఖుష్బు గారిలా రెడీ చేస్తాను. ఆటో లేడీస్ ఎంపీఆర్. మీకు ఏమైనా ఆటోలు ఉంటే కనుక వెంటనే ఫోన్ చేయండి. అంతవరకు సెలవు. నమస్కారం. ఆటో ఎంపీఆర్. ఏందిరా ఈ క్రేజ్? మా అయ్య ఆర్టిస్ట్ కాదు, మా తాత ఆర్టిస్ట్ కాదు, నేను ఆర్టిస్ట్ కాదు. ఏందే క్రేజ్? సరే సరే, మీరు పైన ఉండండి, వస్తా. ఎలా ఎంత అందంగా పుట్టావు? మమ్మీతో అడిగి చెప్తా. ఏమో ఇద్దరిని చూస్తుంటే ట్విన్స్ లాగా అనిపించట్లేదు నీకు? బ్రదర్ అన్నయ్య బాగున్నారా? బాగున్నారా? ఈ వయసులో తినకుండా ఇంతవరకు ఉంటే బీపీ పడిపోదు, షుగర్ లెవెల్స్ డౌన్ అవుతుంది. సో తినండి. అంతా మీకు తెలుసు. ఆ షుగర్ బీపీ అన్ని క్రాస్ చేసుకుని వచ్చారు కాబట్టి సరే, ఒక పిక్. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఇది కారు ముందు పెట్టుకుంటాం, దృష్టి ఏది తగలదు, మీరు వెళ్ళండి. వాళ్ళు అంత స్పాంటినిటీలో ఇస్తే నేనేం చేయగలనబ్బా? మన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది సార్. గెస్ట్ గా ఎవరు పిలుస్తున్నావు? గెస్ట్ గా ఇంద్రజ గారు. ఇంకా ఎమ్మెల్యేల దగ్గర ఉంటావా? 1992 కాదురా, 2022. నెక్స్ట్ ఇంకా ఎవరు? ఖుష్బు గారిని అనుకుంటున్నాం సార్. ఏం చేస్తుంటారు ఆవిడ? ఆవిడ కొంత గుడి కట్టారు సార్. ఏ సినిమాలు లేవు ఇప్పుడు? ప్రీలీజ్ ఈవెంట్ కి యాంకర్ ఎవరు? రష్మి గారిని అనుకుంటున్నాం. ఓరే కడుపు మరి ముసల బ్యాచ్ అక్కడ దొరికారా మీకు? సార్ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని బొంబాయిలో కూడా చెన్నైలో కూడా ప్లాన్ చేస్తారు అరే సార్. నేను తీసేది పాన్ ఇండియా. ఆల్రెడీ ఏ సెంటర్, బి సెంటర్ సూపర్ హిట్, సి సెంటర్. మీ ఊరేంటి? సార్ నాది గుంటూరు జిల్లా దగ్గర వైకుంఠపురం. వైకుంఠపురం వస్తా, వైకుంఠపాలి ఆడతా. సార్ అక్కడ జనాలందరూ ఊరా మాస్ సార్. అరే వాళ్ళు మాస్ అయితే నేను మాస్కే మాస్. ఏర్పాట్లు చేయి. ఇప్పుడు మన దిగుద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన సూపర్ ప్యాన్ ఇండియా స్టార్ బుల్లెట్ భాస్కర్ రెడ్డి హీరోయిన్ వెల్కమ్. సైలెంట్ గా ఉండండి. హీరోయిన్ ముందు కట్టుకోవాలి, కుడగా కట్టుకోవాలి. మన దిగుద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి దిగుద్ది ఫస్ట్ హీరోయిన్ గారు మాట్లాడతారు. మైక్ మినిమం కామన్ సెన్స్ లేదు. మీకు కూడా హాయ్ ఆయా. వదినా ఇమ్ము అని ఎక్కడ మీరందరూ ఎలా ఉన్నారు? కూర్చోరా. రేపు సినిమా రిలీజ్ అయ్యాక రేప్ చేసి చెప్పండి. రేపు చేసి కాదు, రేపు చూసి చెప్పండి. తెలుగు నేర్చుకోరు, ముంబై నుంచి వస్తారు. సారీ. రే సెకండ్ ఈవెంట్ పిలు. వర్ష గారు మీకు పెద్ద ఫ్యాన్ అండి బాబు. ఒక్క ఫోటో. పెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది, ఒక్కోసారి నాతో ఫోటో దిగవా? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తావు? ఏంటి? ఏయ్! ఎప్పుడురా నువ్వు? దిగుద్ది. అదే ఫంక్షన్. ఏంటి బర్రెని తీసుకొచ్చో? ఇంట్లో మన ఇద్దరమే ఉన్నాం, ఇద్దరం ఇక్కడికి వస్తే బరిని ఎవరు కట్టేస్తారు, అందుకే మనతో పాటు తీసుకొచ్చేసా. మీరు చేసుకోండి మీరు. బర్రెని తీసుకొచ్చి ఇక్కడ కడతావేరా? కొంచెం లూజ్గా ఉంది సార్, ఆడుపుకొని ఉరికిద్ది. మీరు కూర్చుంటే ఇది లేగలేదు. అలా కూర్చోండి కొద్దిసేపు. మన దిగుద్ది సినిమాలో సెకండ్ హీరోయిన్ గారు ఇప్పుడు మనం ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. హాయ్ ఫ్యాన్. నీకెవడున్నాడా ఫ్యాన్స్? కోతి మొక్కలారా. నిజంగా నాకు ఏం రాదు. నీకే కాదు, వెనకాల కూర్చున్న టీవీ లెటర్ కూడా ఏం రాదు. ఇది హీరో గారి అడ్డా, నేను ఉండేది లాస్ట్ గా ఒక చిన్న మాట చెప్పాలి. నాకు ఇంత అవకాశం ఇచ్చి ఏయ్, గో, మా ఊరు చెడతావు. రేయ్ ఈ అబ్బాయి హీరో నేనా? నువ్వే ఇక్కడ ఓదారుస్తావు. నువ్వు నాకు ఓదార్చావు కదా. అది నా హీరోయిన్. ఓదార్చాలంటే ముద్దు పెట్టక్కలేదు, అక్కడ నుంచి మాట్లాడు. నేను ఓదార్చలేదని బాధ. దిగుద్ది సినిమాలో ప్యాన్ ఇండియా స్టార్ బుల్లెట్ భాస్కర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఒక్కడి చెప్తున్నాను ఫ్యాన్స్,
ఏం కావాలి రాడికి? వాడు మా ఊర్లో పిచ్చోడు సార్. ఆ. వాడు పిల్లం చచ్చిపోయింది. మీ పేడు మూసి చూసాడు పిల్లం అనుకుంటున్నాడు మిమ్మల్ని. ఏ పో, పేడు మూతున్న వాళ్ళ ఈ పిల్లలు అయిపోతారా? మాట్లాడండి సార్. ఫస్ట్ డే ఫస్ట్ షో హౌస్ఫుల్ అవుతుందా? అవుతుంది. ఎందుకు? ఎందుకంటే మ్యాట్నీ కలలి సినిమా పంపిద్ది. ఫ్రెండ్స్, చివరిగా ఒకే ఒక విషయం చెప్తున్నా. ఐ లవ్ యూ. ఎప్పుడు నుండి నడుతుందా నా పిల్లానికి నీకు? అయ్యి బాబోయ్ పిచ్చి పిచ్చేసేలాత్రావా? అమ్మా చెప్పమ్మా, కొంచెం ఏం లేదు. ఏమండి జస్ట్ నేను జస్ట్ ఐ లవ్ యూ చెప్పాను, దానికి ఎందుకు అంత మీరు? మరి నేను అక్కడ సెల్ఫీ దిగితే నన్ను ఎందుకు కొట్టావే? అయ్యో, ఇది మీ ఫంక్షన్ కాదయ్యా, మా ఆడియో ఫంక్షన్. నీకెవరు ఆడే హీరో నేనే హీరో లాగా ఉన్నాను కదా ఇది పెడితే. నువ్వు నాకొద్దు, నీకు విడాకులు ఇచ్చేస్తున్నా. ఓవే, నువ్వు చేసేదేంటి? నువ్వు ఎలా చేస్తావో నాకు తెలుసు. రేయ్, ఆ హీరోయిన్ పట్టుకుపోతావురా? అది ఎందుకు పోయింది అలిగి? నీతో గొడవ చెలిపింది. గొడవ ఎందుకు వచ్చింది? ఐ లవ్ యూ చెప్పా. మరి నువ్వే కదా దాన్ని తీసుకురావాలి. దాన్ని తీసుకొచ్చి నీ దగ్గర ఉంచుకో. వీళ్ళిద్దరు నా దగ్గర. రే కష్టపడి ₹1 కోటి ఖర్చు పెట్టి సీడీ ఉట్టుతాను రా. ఇది రిలీజ్ అయినా పంపించేద్దాం. నుంచో సిడీ రిలీజ్ అని చెప్పు. సీడీ రిలీజ్ 100 days ఆడదు. నీకే దిగింది, బాగా దించారు కదా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఓయ్ లక్ష్మి నా సిన్ని